షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో తలెత్తిన కొన్ని భయాలు, సంకోచాలను తొలగించడానికి బదులుగా అప్రధాన అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని సమర్థించే పలువురు సైతం సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని నీరుగార్చేట్టు ఉందని భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్వయంగా రాసిన మెజార్టీ తీర్పు, జస్టిస్ గవాయ్ రాసిన తీర్పును స్థూలంగా పరిశీలించినా అవి సామాజిక న్యాయంపై ప్రగతిశీల న్యాయశాస్త్ర ఆలోచనల స్ఫూర్తితో ఉండి కుల అంతరాలను అంతమొందించాలనే లక్ష్య నిర్దేశిత ఆఫర్మేటివ్ యాక్షన్ను సమర్థిస్తున్నాయి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న సామాజిక సమూహాల ఆందోళనకు ప్రాధాన్యమిస్తూ సామాజిక న్యాయ అన్వేషణను సుప్రీంకోర్టు తీర్పు మరింత ప్రగాఢం చేసింది. సీజేఐ చంద్రచూడ్ సమగ్ర న్యాయ సూత్రాన్ని విపులీకరిస్తూ ఎన్ఎం థామస్ తీర్పు వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. భవిష్యత్తులో ప్రతిభ పేరిట ఆఫర్మేటివ్ యాక్షన్ను కూల్చివేసేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్నైనా అడ్డుకునే ఒక రక్షణ కుడ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు తీర్పుపై వెల్లువెత్తిన పలు అనుచిత విమర్శల్లో కొన్నిటిని నిశితంగా చూద్దాం. మొదటిది న్యాయ రాజ్యాంగపరమైన అభ్యంతరం. సుప్రీంకోర్టు తీర్పు పార్లమెంట్ అధికార పరిధిని ఆక్రమించిందని పలువురు విమర్శించారు. ఈవీ చిన్నయ్య కేసు తీర్పులోని న్యాయ పరాయణత్వాన్ని ఈ విమర్శ పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించడం లేదా అందుకు ఆదేశించటం కానీ చేయలేదు. ఉపవర్గీకరణను ఎలా చేయాలి అన్న విషయంపై నిర్ణయాన్ని చట్టసభలకు వదిలివేసింది. చట్టసభల నిర్ణయాలను అమలుపరిచే బాధ్యతను ప్రభుత్వాలపై పెట్టింది. రిజర్వేషన్ల వర్గీకరణను రాజ్యాంగాధికరణ 341 అనుమతిస్తుంది అన్న న్యాయపరమైన స్పష్టీకరణ మాత్రమే చేసింది. ప్రామాణికమైన ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు ఉపకోట ఆదేశాన్ని జారీ చేయడం సరికాదనేది రెండో విమర్శ. జనాభా గణన ప్రక్రియ ప్రతి రాష్ట్రంలోనూ షెడ్యూల్డ్ కులాల, తెగల వ్యక్తులను లెక్కించటమే కాకుండా వారి వృత్తి వివరాలు, కుటుంబ ఆస్తుల వివరాలు, విద్యార్హతలను కూడా నమోదు చేస్తుంది. ప్రతి ఎస్సీ కులంలోనూ ప్రతి 10,000 మందిలో గ్రాడ్యుయేట్లు, అంతకు మించిన విద్యార్హతలు ఉన్నవారు ఎంతమంది ఉన్నారో 2011 జనగణన సమాచారం అందుబాటులో ఉంది. వాస్తవాలు స్పష్టంగానే ఉన్నాయి. విద్యార్హతల పరంగా చూస్తే దళిత కులాలు ఒకే సమూహంగా లేరు. ప్రస్తుత తీర్పుకు దారితీసిన వ్యాజ్యానికి కారణమైన పంజాబ్లో మజూబీ సిక్కులలో గ్రాడ్యుయేట్ల సంఖ్య హిందూ వాల్మీకి కులస్తుల కంటే తక్కువ. వాల్మీకి కులస్తులలో గ్రాడ్యుయేట్ల సంఖ్య రవిదాసీలో కంటే తక్కువ. బీహార్లోని బూయియా, ముసాహర్ కులాలలో పట్టభద్రులు సింగిల్ డిజిట్లో ఉన్నారు. తమిళనాడు మాదిరి కులస్తులలో ఆ సంఖ్య 137, చక్కిలం కులస్తులలో 137, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జంగం సామాజికులలో 106, యూపీలోని వాల్మీకి కులస్తులలో 115, పాసీలలో 145 మాత్రమే. కర్ణాటకలో 209 మంది మాదిగ, మహారాష్ట్రలో 217 మంది మాంగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉన్నారు. ఈ అంకెలను సదరు రాష్ట్రాలలోని ఇతర ఎస్సీ కులాలలోని ఉన్నత విద్యావంతుల సంఖ్యతో పోల్చితే ఈ అట్టడుగు స్థాయి కులాల వారు తమ కంటే పై స్థాయిలో ఉన్న తోటి కులస్తులతో ఎందుకు పోటీ పడలేరో మీకు అర్థమవుతుంది. ఆ అన్యాయాలను రూపుమాపవలసిన అవసరమున్నది. ఉపవర్గీకరణ దళితులతో విభేదాలు, చీలికలకు దారితీస్తుందనేది మరో విమర్శ. నిజం చెప్పాలంటే విభిన్న ఎస్సీ కులాల సాంఘిక జీవితం, రాజకీయ ప్రాధాన్యాలలో ఇప్పటికే ఏకతత్వం అనేది లేనేలేదు. వారిలో సంఘీభావం ఎప్పుడో సమసిపోయింది. వారి ప్రస్థానాలు విడివిడిగా సాగుతున్నాయి. వృత్తి సంబంధిత కార్యకలాపాల స్థాయిలో సర్దుబాట్లు, కలివిడి సంబంధాలను సృష్టించడమే వారిలో అంతర్గత ఐక్యత, సహృద్భావం పునరుద్ధరణకు మార్గం. ఇదెలా రూపుదాల్చుతుంది? దళితులలో సాపేక్షంగా తక్కువ ప్రతికూలతలనెదుర్కొంటున్న కులాలు, ఎక్కువ ప్రతికూలతలతో కునారిల్లుతున్న కులాల అభ్యున్నతికి ఉద్దేశించిన న్యాయవిహిత చర్యలను అంగీకరించడం ద్వారా సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తు ఉపకోటాపై పరోక్ష విమర్శలు ఆ సామరస్య సాధనను మృగ్యం చేసేవిగా ఉన్నాయి. అంతేకాదు, ఆ డొంక తిరుగుడు నిందలో మండల్ ఉద్యమ సందర్భంలో అగ్రకులాల వారి రిజర్వేషన్ వ్యతిరేక వాదనలను ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ అపార్థాలు, తప్పుడు అభిప్రాయాలను పక్కన పెడితేనే ఉపకోట విషయమై తలెత్తిన కొన్ని భయాలు, ప్రతిబంధకాలను సవ్యంగా ఎదుర్కోగలుగుతాం. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతిని అధికారపక్షం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణను బీజేపీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో
ఇలా దుర్వినియోగపరిచింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో అటువంటి సంభవనీయతను నివారించేందుకు సుప్రీంకోర్టు కొన్ని రక్షణలను కల్పించింది. వాస్తవమైన, లెక్కించదగిన సమాచారం ఆధారంగా మాత్రమే ఉపవర్గీకరణ జరగాలన్న కోర్టు నిర్దేశమే ఒక ప్రధాన రక్షణ. ఆ వాస్తవిక నిదర్శనాలు ఎలా ఉండాలో కూడా నిర్దిష్టంగా నిర్ణయించవలసిన అవసరం ఉన్నది. జనగణన, ఆర్థిక గణన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలోని ఉద్యోగాలు, ఉన్నత విద్యారంగ సంస్థలలో వివిధ సామాజిక వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీల గణన కూడా చేపట్టవలసి ఉంది. ఈ ఉపవర్గీకరణను ఉన్నతోద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల సంఖ్యను తగ్గించేందుకు ఒక కారణంగా ఉపయోగించుకునే అవకాశం ఎంతైనా ఉంది. సరైన అభ్యర్థి లభించలేదన్న మిషతో తొలుత సదరు ఉద్యోగాల భర్తీని నిలిపివేసి ఆ తర్వాత వాటిని అన్రిజర్వ్డ్కు బదలాయించేందుకు ఆస్కారముంది. ఈ బదలాయింపును నివారించాలంటే ఎస్సీ, ఎస్టీ ఉపశ్రేణుల కోటాలో భర్తీ చేయని ఉద్యోగాలను అన్రిజర్వ్డ్ శ్రేణికి కాకుండా ఎస్సీ లేదా ఎస్టీలలోని మరో ఉపశ్రేణికి బదలాయించాలన్న నిబంధనను విధించాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు హఠాత్తుగా క్రిమీలేయర్ నిబంధన వర్తింపచేయటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దళితులలో సంపన్న శ్రేణిగా పరిగణింపదగిన వ్యక్తులు, కుటుంబాలు చాలా చాలా అరుదు. ఎస్సీ సమూహాలలో ఇప్పటికే క్రీమీలేయర్ ఏర్పడినట్టు నిర్ధారించేందుకు సామాజిక నిదర్శనాలేమీ లేవు. ఒక తరం అనుభవించిన ప్రత్యేక హక్కులు, సదుపాయాలు, రక్షణలు, మరీ ముఖ్యంగా సామాజిక హోదా అనేవి తరువాయి తరానికి సంక్రమించాయా లేదా అన్న ప్రాతిపదికన క్రీమీలేయర్ ధృవీకరించవలసి ఉంది. సంపన్న శ్రేణిని దూరం పెట్టడం వల్ల అర్హులైన అభ్యర్థుల సంఖ్య బాగా తగ్గిపోయి సంబంధిత ఉద్యోగ ఖాళీలను అన్రిజర్వ్డ్కి బదలాయించేందుకు దారి సుగమమవుతుంది. 7 సభ్యుల ధర్మాసనం తీర్పులో ఆచరణాత్మకమైన అంశంగా, ఆదేశంగా క్రీమీలేయర్ అమలు లేదు. అయితే క్రీమీలేయర్ ప్రమాణాన్ని ఉపేక్షించిన సబ్ కోటా విధానాన్ని సవాల్ చేసేందుకు 4 న్యాయమూర్తుల వ్యాఖ్యలను ఉపయోగించుకునే అవకాశం భవిష్యత్తులో ఎంతైనా ఉంది. అందువల్ల సదరు నిబంధనపై అయోమయాన్ని తొలగించేందుకు పార్లమెంటు జోక్యం చేసుకోవాల్సి రావడం అనివార్యం. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్డ్ తరగతుల రిజర్వేషన్లపై చూపే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రభావం ఒక విధంగా అనివార్యం. అధికరణలు 341, 342లపై భిన్న భాష్యాలు సరికాదు. అయితే ఎస్టీల విషయంలో అంతర్గత వ్యత్యాసాలు రిజర్వేషన్ల తర్కం ఎస్సీల వ్యవహారంలో కంటే గణనీయంగా భిన్నమైనవి. ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో వెలువరించిన తీర్పును ఎస్టీ రిజర్వేషన్లకు వర్తింపచేయకుండా ఉండడమే ఉత్తమం. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో నిర్దిష్ట అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం వచ్చేంత వరకు ఈ తీర్పును ఎస్టీ రిజర్వేషన్లకు వర్తింపచేయకుండా నిలిపివేయడమే వివేకవంతమవుతుంది. ఉపకోటా భావనను వ్యతిరేకించడం కాకుండా సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం తీర్పులోని దీర్ఘకాలిక అంశాలకు సామాజిక న్యాయ రాజకీయాలు విధానాలు ప్రాధాన్యమివ్వాలి. దళితుల, గిరిజనుల ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అధికం చేయాలి. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలి. సామాజిక న్యాయ సాధన మార్గాలను ప్రభుత్వ రంగం ఆవల కూడా వృద్ధి చేసి విస్తృతపరచాలి.